వాల్మీకి బర్త్డే మన యొక్క సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ తరఫున ఇక్కడ జరుపుకుంటున్నాము. శేఖర్ గారు, దేవేంద్ర గారు, కస్తూరి మేడం గారు, తర్వాత లక్ష్మీ మేడం గారు వారికి బర్త్డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారు ఆరోగ్యంతో జీవితకాలము సుఖ సంతోషాలుగా వారి యొక్క జీవనాన్ని సాగించాలని కోరుకుంటూ. ఫ్యామిలీ గురించి చెప్పాలంటే నాకు భార్య, 2 పిల్లలండి. మా చిన్నబాబు ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం, మా వైఫ్ ఇక్కడే ఉన్నది. నేను 2000లో భవానీ నగర్ వచ్చాను. ఎందుకంటే ఇది 3వ సంవత్సరం కాబట్టి ఇంకా పద్దాకే చెప్తా ఉన్న అవసరం లేదు. 2000లో వచ్చాను. 2002లో ఇల్లు కట్టుకుని రోడ్ నెంబర్ 9S లో ఉంటున్నానండి. ఇది యాక్చువల్గా ఇప్పుడే మన ప్రెసిడెంట్ సత్యరెడ్డి గారు చెప్పారు, ఇది 3వసారి బర్త్డే జరుపుకుంటున్నారని. యాక్చువల్గా 3వసారి జరుపుకుంటున్న వాళ్ళలో అటు లక్ష్మక్క, కస్తూరి గారు, నేను ఫస్ట్ మా ముగ్గురితోటి స్టార్ట్ అయింది యాక్చువల్గా ఇది మన సీనియర్ సిటిజన్ బిల్డింగ్ లో. ఆ రోజుని ఇప్పటికి అంటే మీ అందరిలో 2 సార్లు చేసుకున్నాడు, 3వసారి చేసుకుంటుంది బహుశా మేము ముగ్గురు అనుకుంటా. సారు దేవేంద్ర గారు కూడా అప్పుడు ఫస్ట్ టైం మిస్ అయినట్టున్నారు. సో మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా అనుకోకుండా చక్కగా ఈ దసరా ఉత్సవాలకి వచ్చిన వారు కూడా వచ్చారు. కన్వీనరు, కో కన్వీనరు సుధా గారు, వారికి కూడా మా మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేసుకుంటున్నామండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షులకి, మన సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను నాతోటి మిగతా సోదరులు శేఖర్ గారు అందరూ జన్మదిన కార్యక్రమం ఇక్కడ సొసైటీ అందరూ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం ఏదో మిస్ అయినట్టున్నాం, లాస్ట్ ఇయర్ వచ్చాను, సెకండ్ టైం జరుపుకోవడం. ఇక ఇండివిజువల్గా కుటుంబంలో జరుపుకునే దానికంటే 10 మంది సమక్షంలో సొసైటీ ముందర అందరు మెంబర్స్ ముందర, సీనియర్ సిటిజన్స్ అందరూ ముందర జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందండి. అంతేగా మిగతా పర్సనల్ విషయాలు ఏందో, 2 కొడుకులు, భార్య, నేను 4 సిన్స్ బిగినింగ్ మేము సొసైటీతో కలిసి తిరుగుతున్నటువంటి సందర్భాలే మావి. చాలా బిగినింగ్ నుంచి కూడా సొసైటీ ఫామ్ అయినప్పటి నుంచి కూడా ఉన్నాం మేము ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఈ మన సొసైటీ ఆర్గనైజేషన్ చేస్తున్న వీళ్ళందరికీ కూడా, సీనియర్ సిటిజన్ ఆర్గనైజింగ్ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ పుట్టినరోజు వేడుకలకి విచ్చేసిన పెద్దలందరికీ, నాకన్నా కూడా చిన్నగా ఉన్న వాళ్ళందరికీ కూడాను స్వాగతం, సుస్వాగతం. అలానే మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి వారందరికీ కూడాను మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అండ్ మేము ఫస్ట్ బ్యాచ్ని ఈ విధంగా బర్త్డే చేసుకునేది ఇది 3rd టైం. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు రిసీవ్ దిస్ టైప్ ఆఫ్ ఫెలిసిటేషన్ ఫ్రమ్ అవర్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్. సో అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్. సో ఇలాంటి అవకాశానికి ఇచ్చినటువంటి మీ అందరి ఆశీర్వాదాలు మేము పొందినందుకు గాను మాకు చాలా సంతోషంగా ఉంది. అందుకని ఈ భవానీ నగర్ కాలనీ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్కి, ఈ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్స్కి అందరికీ కూడాను మా తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మా తర్వాత వాళ్ళకు కూడా సేమ్ ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ వాళ్ళని ఇంకా మోటివేట్ చేయాలి అని మా అందరి తరఫున మన భవానీ నగర్ కాలనీ వాళ్ళ సొసైటీ మెంబర్స్ అందరికీ, కాలనీ సభ్యులకి అందరినీ కూడా అభ్యర్థిస్తూ, ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకును, 3వసారి మేము ఇదే డయాస్ మీద బర్త్డే జరుపుకుంటున్నందుకు కూడాను మాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడాను చాలా ధన్యవాదాలు అటెండ్ అయినందుకు. చాలా హలో, నా పేరు లక్ష్మి అండి. మాకు 3 అబ్బాయిలు. మేము 2002లో ఇక్కడికి వచ్చాము, కాలనీలో ఇల్లు కట్టుకుని. అయితే ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ మా ముగ్గురుతోటి స్టార్ట్ అయ్యింది. ఇది 3వది అనమాట మాకు. సో అందరికీ థ్యాంక్స్ అండి, మీ ఆశీర్వాదాలు మాకు కావాలి. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి చేసినటువంటి నాకంటే పెద్దలు ఇక్కడ ఉన్నవారు అందరూ, ముఖ్యంగా శేఖర్ గారికి, మా బ్రదర్, అలానే దేవేంద్ర గారికి, అలానే కస్తూరి గారికి, లక్ష్మి గారికి, అందరికీ ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ,
మనం పుట్టి 60 సంవత్సరాలు దాటిపోయింది. నేను పోయిన నెలే పుట్టాను, కొత్తగా జాయిన్ అయ్యాను. అంటే ఇంత మంచి వాతావరణం ఉంటుందని ఏ రోజు ఏది చూడలేదు అక్కడికి. నేను చాలా మిస్ అయ్యాను, కానీ నా ఏజ్ వచ్చింది కాబట్టి నేను రావడం జరిగింది. ఎందుకంటే మనందరం కూడా ఎప్పుడు చిన్నప్పుడు బర్త్డే చేసుకొని బ్యాచ్ మనంతా మన పిల్లలే చేస్తున్నాం. ఇప్పుడైతే మరి ఇంకా ఫాస్ట్ ఉన్నారు, నెల నెలా చేస్తున్నారు. అంటే ఈ కల్చర్ ఇంకా ఫాస్ట్ అవుతా ఉంది, దాన్ని మనం అందుకోలేము. కానీ 60 సంవత్సరాల తర్వాత ఫస్ట్ బర్త్డే చేసుకున్నాం. పిల్లలు ఏదో కేక్ తెస్తారు, కానీ ఆ నలుగురు మధ్యలోనే ఏదో వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఒక 2-3 సార్లు చేసుకొని ఉంటాం, అంతకు మించి ఎక్కువ చేసుకోకపోయి ఉండొచ్చు మనం అందరం. కానీ ఇంతమందిలో ఇంతమంది సమక్షంలో జరుపుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ రెండోసారి ఈ రోజు అసలు నేను యాక్చువల్గా రాని సందర్భం, రాకూడని సందర్భం నాకు బైక్ పైన ఉంది. పోయిన నెల నేను ఇన్వైట్ చేశారు, చక్కగా పుట్టినరోజు జరిపారు. కంపల్సరీ రావాలని చెప్పేసి ఎన్ని పనులు మారుకొని ఇక్కడ వచ్చాను. అందరికీ ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సీనియర్ సిటిజన్స్ ప్రెసిడెంట్ గారు, అలాగే ఆర్గనైజ్ సెక్రటరీ గారు, జయరాజు గారు, ఇంకా ముఖ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక సెలవు తీసుకుంటాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి కాలనీ అధ్యక్షులు, అట్లాగే కాలనీ సభ్యులు, మరి మన సభ్యురాళ్ళు, వారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి వేచి చేసినటువంటి ఈ వేడుకల్లో కాలనీ పెద్దలు, మరి మహిళలు, వారి కుటుంబాలు, వారికి అందరికీ పేరు పేరున నా యొక్క నమస్సంబంధ తెలియజేసుకుంటూ, అలాగే మనము ఏదైతే ప్రతి నెల జరుపుకున్నటువంటి సంక్షేమ ఆధ్వర్యంలో, ఏది సీనియర్ సిటిజన్ ఆధ్వర్యంలో జరుపుతున్నటువంటి పుట్టినరోజు వేడుకలు, ఈ ప్రతి నెల జరుపుకున్నటువంటి వాళ్ళు ఎంతో శ్రమించి మరి ఈ వేడుకలు జరుపుతున్నందుకు కూడా వారికి కూడా సీనియర్ సిటిజన్ సభ్యులకు సంక్షేమ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అట్లాగే మరి ఇలాంటి వేడుకలు వీళ్ళు ముందు ముందు ఎన్నో జరుపుకోవాలి. మరి అట్లాగే మరి కాలనీ సంక్షేమంలో ఏదైతే జరుగుతున్నటువంటి పనులకు కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తూ మన కాలనీ ప్రతి సంవత్సరం ఒక ఏదైతే అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి ఎవరైతే మన కాలనీ సభ్యులు కాలనీ సభ్యులు కావచ్చు, అట్లాగే శ్రేయాభిలాషులు కావచ్చు, వారికి మరొక్కసారి సంక్షేమ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి పుట్టినరోజు జరుపుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో మా అధ్యక్షుల వారికి, మిగతా సభ్యులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుసుకుంటాం. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. మన ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి తమ్ముడు శేఖర్, దేవేందర్ అన్న, మేడం కస్తూరి గారు, అలాగే లక్ష్మీ మేడం గారికి ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, దేవుడు వీళ్లకు మంచి ఆరోగ్యము, అష్టావిషారాలు ఇవ్వాలని కోరుకుంటూ, వీళ్ళందరినీ దీవించడానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మనందరం కూడా, నేనైతే వీళ్ళకన్నా పెద్దల్ని, వీళ్ళ చిన్నోళ్ళు కూడా ఉండొచ్చు, మనందరి దీవెనలు వీళ్ళకు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పుట్టినరోజు వేడుకలు జరుపుకునే స్టేడియం మీద ఉన్న నలుగురికి నా ఆశీర్వాదములు. సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఎల్లకాలం సంతోషంగా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ వేదిక మీద అలంకరించి వచ్చిన వాళ్ళందరికీ కూడాను, బహుశా అందరూ నాకన్నా చిన్నవాళ్ళే అయి ఉండొచ్చు కూడా, వీలున్నంత వరకు అందరికీ నా దీవెనలు చెప్తున్నాను. మీరు చేసిన ఇది మాత్రం చాలా సంతోషంగా ఉంది. మా ఊళ్ళో కూడా మేము చెప్పుకుంటున్నాం, ఇట్లా మా అమ్మాయి వాళ్ళ దగ్గర ఇట్లా చేస్తున్నారు, అందరూ పెద్దలు సమకూడి సంతోషంగా చేస్తున్నారని. మీరేదో అక్కడ కొంచెం మరమ్మతులో ఏదో చేస్తున్నామని ఇక్కడ పెట్టుకున్నారు కదా, మీకు నేను నా తరఫున ఒక 5,000 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నా. మీ ఖర్చులకి మీరు ఏమైనా చేసుకోండి, ఇక నేను సంతోషంగా వినిపిస్తాను. వచ్చినటువంటి సీనియర్ సిటిజన్ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి శేఖర్ అన్న, దయానంద్ గారు అన్న, కస్తూరి మేడం, లక్ష్మి గారి మేడంకు జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు అక్కడ సివిల్ వర్క్ జరుగుతున్నందున మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క వసతి కల్పించినటువంటి వెల్ఫేర్ సొసైటీ బాడీకి, ప్రెసిడెంట్ గారికి, అట్లే సెక్రటరీ, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ వసతి కల్పించినందుకు ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. సీనియర్ సిటిజన్ తరఫున మరొకసారి ధన్యవాదాలు చెప్తూ వీళ్ళ పుట్టినరోజు మళ్ళీ ఇలాంటివి చాలా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అంటే దాదాపు నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఈ వీళ్ళ గురించి చెప్పాలంటే శేఖర్ నాకు చాలా తమ్ముడు లాంటి వాడు. నా కష్ట సుఖాలలో రాత్రి పగలు దేనికైనా వస్తాడు. నాకు చాలా దగ్గర వ్యక్తి, నాకు ఫ్యామిలీ దోస్త్ అనుకోవాలి అటువంటి వ్యక్తి శేఖర్. తర్వాత దేవేంద్ర అన్న, నా గురించి నేను చెప్తున్నా, అందరికి వస్తాడని. తర్వాత దేవేంద్ర అన్న నాకు అంటే ఈ శేఖర్ గారు కూడా నాకు కాలనీకి వచ్చినాక పరిచయము. దాదాపు 5-6 years అవుతుంది. అప్పటి నుంచి మేము చాలా క్లోజ్గా ఉంటాము, చాలా దగ్గర రోజు. తర్వాత దేవేంద్ర అన్న గురించి చెప్పాలంటే ఆ సార్ కూడా ఈసీఐలో పనిచేశాడు. దేవేంద్ర అన్న కూడా నాకు చాలా దగ్గర దోస్తు, చాలా మంచిది, నాకు కూడా సహకరిస్తారు దేనికైనా. తర్వాత మేడం కస్తూరి మేడం గారు మా కంపెనీలో ఎస్సీలో చేశారు, కానీ ఎస్సీలో నాకు అంత పెద్ద పరిచయం లేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా పరిచయం ఉంది, చాలా మంచి వ్యక్తి. తర్వాత లక్ష్మి గారు కూడా నాకు ఎక్కువ పరిచయం లేదు, కాకపోతే రామకృష్ణ గారు నాకు చాలా పరిచయం, లక్ష్మి గారు ఎక్కువ పరిచయం లేదు. కాబట్టి వీరందరూ ఆయురారోగ్యాలతో మంచి ఇంకా సుఖ సంతోషాలతో ఉండాలని, ఇంకెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నట్టు శేఖర్ గారికి, దేవేంద్ర గారికి, కస్తూరి మేడంకి, లక్ష్మి మేడంకి నా విశేషం అండి. సో ఈరోజు సీనియర్ సిటిజన్స్ బిల్డింగ్లో కాకుండా ఇవాళ మన కమ్యూనిటీ హాల్, మన కాలనీ కమ్యూనిటీ హాల్లో జరుపుకుంటున్నాం. అంటే అఫ్కోర్స్ ఇది కూడా మన కాలనీ మెంబర్స్దే, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎట్లా అనిపించిందంటే ఏదో ఫారెన్కి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో మనం ఏంటంటే వినాయక చవితి, తర్వాత అమ్మవారు, ఇది శ్రీరామనవమి, వాటికి వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు ఏంటంటే ఆ అట్మాస్ఫియర్ కనిపించేది. ఇక్కడ సీనియర్ సిటిజన్స్ అట్మాస్ఫియర్ అయితే కనిపించట్లేదు. ఎందుకంటే మనం ఇక్కడికి బిల్డింగ్ దేనికి వస్తామండి, మామూలుగా జనరల్ బాడీ మీటింగ్ జరిగినప్పుడు వస్తాం, ఫంక్షన్ చేసుకున్నప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాం. అంచేతంటే దృష్టి అంతా ఆ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు అక్కడ మన సివిల్ వర్క్ జరుగుతుంది కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే శేఖర్ గారు, ప్రెసిడెంట్ గారు, ఆయన పుట్టినరోజు ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నారు. తర్వాత జనరల్ సెక్రటరీ అయినటువంటి శ్రీరాములు గారు, చిరంజీవి గారు, మీరందరూ ఏంటంటే అక్కడ కట్టేటువంటి ఇది చాలా చిన్నదే కాబట్టి నెక్స్ట్ బర్త్డేకి మీరు అది కంప్లీట్ చేసి సీనియర్ సిటిజన్కి ఇస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇదేం కంపల్సరీ ఏం కాదు, మీకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అందులో చేయటానికి కానీ టైం తీసుకుండొచ్చు, కానీ తొందరగా చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అన్నమాట. సో ఆ విధంగా మీరు తొందరగా చేస్తారని చెప్పేసి నేను మన కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇగైనందుకు అందరికీ నమస్కారం అండి. ఈ బర్త్డే ఫంక్షన్కి వచ్చిన సభ్యులందరికీ, శ్రేయాభిలాషులందరికీ నా నమస్కారాలు. ఈ బర్త్డే జరుపుకుంటున్న శేఖర్ గారు, దేవేంద్ర గారు, కస్తూరి గారు, లక్ష్మి గారికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ October 1st సీనియర్ సిటిజన్ డే అండి. ఆ రోజు సందర్భంగా గవర్నమెంట్ వారు రవీంద్ర భారతిలో ప్రోగ్రాం పెట్టారు. మామూలుగా వాగ్దానం అనేది కూడా పెట్టారు, దానికి మనం వెళ్ళటం లేదు. ఈ ఫస్ట్ 10 గంటలకే అక్కడ ప్రోగ్రామ్స్ అండి. అంతకుముందు కూడా మనం వెళ్ళాము. మా వాళ్ళు ఎంతమంది వస్తారో చెప్తే మనకి బస్సు పంపిస్తారు. ఎక్కువ మంది ఉంటే పెద్ద బస్సు పంపిస్తారు, లేదంటే మినీ బస్సు పంపుతారు. మన కాలనీకి వస్తుంది బస్సు, మనమే ఆ బస్సులో వెళ్తాం. మళ్ళీ అక్కడ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అక్కడ స్నాక్స్ ఇస్తారు, తర్వాత భోజనం, ఈ లంచ్ కూడా ఏర్పాటు చేస్తారు.
తర్వాత అదే బస్సు మనకు ఉంటుంది, మనకి పంపిస్తారు. కాబట్టి నాకు రేపు మన వాళ్ళు అందరూ ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ నాకు పేర్లు ఇస్తే నేను వాళ్ళకి పంపిస్తాను అనమాట. అంటే ఇంతమంది ఉన్నారని చెప్తే వాళ్ళు మనకి బస్సు పంపుతారు. 1వ తారీఖు మంగళవారం అన్నమాట. అది అందరికీ చెప్దామని చూస్తున్నాను. అది నాకు కొద్దిగా చెప్తే బాగుంటుంది. అందరికీ నమస్కారం. సార్ ఇందాక మాట్లాడాడు మళ్ళీ వచ్చాడని అనుకోకండి. ఇప్పుడు సభ్యులు 2-3 విషయాలు చెప్పారు. దాని గురించి ముఖ్యంగా మన ప్రసాద్ గారు చెప్పారు. యాక్చువల్గా శ్రీరాములు కానీ, చిరంజీవి కానీ, నేను ఇంకా మా తోటి సభ్యులు అందరం కూడా దాని మీద విపరీతమైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. యాక్చువల్గా మేము ఒక షెడ్యూల్ కూడా తయారు చేయడం జరిగింది. లాస్ట్ టైం త్రిమూర్తులు గారికి కూడా చూపించాం. యాక్చువల్గా మేము 5th ఆఫ్ నెక్స్ట్ మంత్ మనం స్లాబ్ వేయాలని ఒక కాన్సెప్ట్ తోటి ఉన్నాం. బట్ ఐ థింక్ నేను అనుకున్నాను 5th డేట్ ఇచ్చాం కానీ 10-15 అవుతుందని అనుకున్నాను సార్ యాక్చువల్గా. కానీ మేము విత్ ఇన్ 2 or 3 days అంటే 1, 2, 3 తారీఖుల లోపే మనం స్లాబ్ కూడా వేస్తున్నాం. సో మేము అనుకున్న దానికంటే ప్రస్తుత ప్రయాణం అయితే ముందుగానే నడుస్తూ ఉన్నది. అదే స్పీడ్తో వెళ్ళి మీ అందరూ అనుకున్నట్టు మనందరం కూడా ఆ నెక్స్ట్ బర్త్డే అక్కడ జరుపుకోవడానికి మ్యాక్సిమం శతవిధాల ప్రయత్నం చేస్తాం. ఒకవేళ ఏదైనా హర్డిల్స్ కనుక వచ్చి మేము వెళ్ళలేకపోతే అంజదా భావించదు, ఇంకొక బర్త్డే కూడా ఇక్కడ జరుపుకోవాల్సిన పరిస్థితి వస్తే సంతోషంగా ఇక్కడ జరుపుకోవడానికి కూడా అందరూ సర్వదా సిద్ధంగా ఉందాం. అదేవిధంగా ఇందాక సోదరుడు విజయ్ కుమార్ గారు చెప్పారు, ఈ డాయ్ ఇచ్చిన ధన్యవాదాలు సోదరా, దీనికి ధన్యవాదాలు. అంటే తను ఒక బాధ్యతతో చెప్పారు. మేము కూడా మీ అందరూ కూడా ఇక్కడ సభ్యులే కాబట్టి మనందరం ఇది కాబట్టి దానికి ధన్యవాదాలు కూడా అవసరం లేదు అని అనుకుంటున్నా. కానీ సోదరుడు ధన్యవాదాలు చెప్పాల్సిందే అని అంటున్నాడు. ఎన్నో మీరు ధన్యవాదాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా సార్. సో ఒకవేళ ఏదన్నా నెక్స్ట్ మంత్ కనుక చేయలేకపోతే అంజదా భావించకండి. మ్యాక్సిమం మేము అదే పని మీద ఉన్నాం సార్. నేను అన్నట్టు ఎన్నో చాలా చిన్నదే కానీ హర్డిల్స్ కూడా చాలా వస్తూ ఉంటున్నాయి. అందుకని అన్నింటినీ అతిక్రమించి ముందుకు వెళ్తాం. ఖచ్చితంగా మీరు అన్న దాని ప్రకారం ప్రయత్నం అయితే చేస్తాం. ఒకవేళ ప్రయత్నం లోపం అయితే క్షమించాలా నెక్స్ట్ టైం. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఒక్క వివరణ ఇద్దామని చెప్పి నేను మీకు మైక్ తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి శేఖర్ గారు మరియు వారి యొక్క టీం, జనరల్ సెక్రటరీ గారు శ్రీరాములు గారు, చిరంజీవి గారు మరియు మిగతా వెల్ఫేర్ సొసైటీ సభ్యులందరూ కూడా దానికి సహాయ సహకారాలు అందించి త్వరగా కంప్లీట్ చేస్తారని భావిస్తూ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పుడు మన విజయ్ కుమార్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారండి. ఈరోజు వేడుకకు వచ్చినటువంటి సీనియర్ సిటిజన్ సభ్యులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, బర్త్డే జరుపుకుంటున్నటువంటి ఈరోజు శేఖర్ అన్న, దయానంద్ అన్న, కస్తూరి మేడం గారు, లక్ష్మీ మేడం గారు కూడా మరొకసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు వీళ్ళు మన బర్త్డే జరుపుకుంటున్న సభ్యులు మనకు స్నాక్స్ అరేంజ్ చేశారు. ఈ స్నాక్స్లో మీరందరూ సేకరించి వెళ్ళవలసిందిగా మనం ఈ కార్యక్రమం ఇంతతో ముగిస్తున్నాం. ధన్యవాదాలు.